నువ్వు చెప్పినోడు తిక్కోడు లేకున్నాడబ్బా. వాడు చాక్లెట్లు తింటా పిల్లోడు అనుకున్నాను, కానీ వాడు మామూలోడు కాదు. ఈడ పేల్చినాడు, తల ముక్కలైంది పో. సార్, మన నందుకు చెక్ పెట్టాలంటే ఈశ్వర్ ప్రసాద్ తప్ప వేరే దిక్కులేదు. కొంచెం థింక్ చేయండి. సరే, వాడిని పిలిపించబ్బా. హీఈస్ ఆన్ ద వే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో వీళ్ళ సంగతి చూడు. ఓకే సార్. నందు వాడిని కంట్రోల్ చేయాలి. ఎప్పటివరకు ఎందుకు చేయలేదు? వాడి మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. టోటల్గా వాళ్ళు ఎంతమంది? 5. ఓ, పంచపాండవులు. ఫైల్లో ఫోటో స్మార్ట్గా ఉందని వాడు సాఫ్ట్ అనుకోవద్దు. చంపడం వాడి వృత్తి. వాడిని కంట్రోల్ చేస్తావో లేక నీ స్టైల్లో కట్ చేస్తావో నీ ఇష్టం. ఇంకా నా ప్రజలు వాడి వలన ఇబ్బంది పడకూడదప్పా. నీకెంత ఫోర్స్ కావాలో తీసుకుని వాడిని ఖతం చేయి. 4. ఏంటి 4? నాతో కలిపి 5 పంచపాండవులు. పాండవులు వర్సెస్ పాండవులు. వంశీ, దేవేందర్, అనిల్, కోసముత్తు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బుల్లెట్ రివాల్వర్లో ఉన్నంత వరకే సేఫ్. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ బయటికి దూసుకొస్తుంది. నేను అంతే. మేము అడ్డురాములేప, నువ్వు దూసుకుపో. సార్, పవర్స్ అన్నీ ఇవ్వద్దు వాడికి. తేడా వస్తే మనల్నే వేసేస్తాడు. చూసారా, ఇలా ఎక్కేర్లేదు అలా పడుకున్నారు. తప్పు అయింది కాదురా, నా డ్రైవింగ్ ఎంత సూపర్ స్మూత్. నాకే నిద్ర వచ్చేద్ది. మీరేంట్రా, మీకు నిద్ర వస్తుందా? అలా మబ్బుగా ఉన్నారు. సారీ, కేసు టేకప్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సర్లే, పోసముత్తు IPS అనిపించుకుందాం అనుకున్నాను. ఈయన పక్కన డ్రైవర్గా మిగిలిపోయాను. నీ పేరే పోసముత్తంట్రా? సార్, మీరు పడుకోలేదా? మా తాత పేరు పోసలండి, మా మామ పేరేమో ముత్యాలు. ఈ రెండూ కలిపి మా అమ్మ ముద్దుగా పోసముత్తు అని పెట్టుకుంది సార్. పోసముత్తు? అవును సార్. ఏడ్చినట్టుంది నీలాగనే. పక్కన ఏంట్రా? ఇది 3 రోజెస్ టీ సార్. ఇది 5 స్టార్ చాక్లెట్ సార్. ఇలా ఎవడైనా తాగుతాడా? ఇంపాసిబుల్ సార్. నేను తాగుతా. సగం చంటోడు సగం తెక్కులోడు అనమాట. బ్రెయిన్లో ఉన్నది బయటకు వస్తే బుల్లెట్ లోపలికి వెళ్తుంది. సార్, మీరేదో వాగాలనుకుంటున్నారు, వాగండి. మనోళ్ళు ఏమంటున్నారంటే దుర్మార్గులందరినీ వదిలేసి ఆ నందుగాడు వెంట పడ్డం ఏంటంటున్నారు సార్. సార్, నందు అంటే నటోరియస్ క్రిమినల్ కాదు సార్. నరమేధం సృష్టించే నరరూప రాక్షసుల్ని చంపడం తప్పేలా అవుతుంది సార్. మరి ఆ ఫైల్లో ఉన్నది? దానిలో ఉన్న 1000 నిజాలు కాదు సార్. వాళ్ళకి కన్వీనియంట్ గా వాళ్ళు రాయించుకున్నారు అంతే. సరే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారు. మీకు తెలిసిందేంటో చెప్పండి.